హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిల్కీ పెట్స్ అండ్ ప్లాంట్స్. ప్రకృతి మనకు ప్రసాదించిన మొక్కల్లో జిల్లేడు చెట్టు ఎంతో విశిష్టమైనది. సాధారణంగా మనం జిల్లేడును కేవలం ఆధ్యాత్మిక పూజలకే పరిమితం చేస్తాం. కానీ ఆయుర్వేదం ప్రకారం ఈ చెట్టులో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఈరోజు మనం జిల్లేడు చెట్టు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. కీళ్ళ నొప్పులకి చాలా బాగా పనిచేస్తుందండి. అలాగే వాత వ్యాధులు లేదా మోకాళ్ళ నొప్పులతో బాధపడే వారికి జిల్లేడు ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి. జిల్లేడు ఆకులు ఆముదం రాసి సెగ మీద వేడి చేసి నొప్పులున్న చోట కడితే వెంటనే ఉపశమనం లభిస్తుందంట. అలాగే సాధారణంగా మనకి అందరికీ కాళ్ళ పగుళ్ళు ఉంటాయి కదా, ఇది చాలామందిని వేధించే సమస్య కదా. వీటి పాలు నుంచి మందు జిల్లేడు పాల పగుళ్లకు ఉన్న చోట రాస్తే త్వరగా తగ్గిపోతాయంటండి. అలాగే జిల్లేడు పువ్వులను ఎండబెట్టి పొడి చేసి తక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల దగ్గు, ఆస్తమా వంటి సమస్యలు తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. గజ్జి, తామర వంటి చర్మ వ్యాధుల నివారణకు కూడా జిల్లేడు పాలను పసుపుతో కలిపి రాస్తే మంచి ఫలితం ఉంటుందంటండి. అలాగే పల్లెటూరుల్లో ఎక్కువగా రైతులకి ఏంటంటే పాముకాటు, తేలికాటు ఇలాంటివి సంభవిస్తాయి కదా. పొరపాటున తేలు కుట్టినప్పుడు ఆ విషం ప్రభావం తగ్గటానికి జిల్లేడు ఆకుల రసాన్ని ఉపయోగిస్తారంట. అలాగే ఆధ్యాత్మికంగా చూస్తే తెల్ల జిల్లేడు వేరుతో చేసిన గణపతి విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోతాయని నమ్ముతారు. అలాగే జిల్లేడు నారతో చేసిన ఒత్తులతో దీపం వెలిగించడం కూడా శుభప్రదంగా భావిస్తారు. జిల్లేడు ఉపయోగిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా జిల్లేడు పాలు కళ్ళల్లో పడకుండా చూసుకోవాలి. లేదంటే కంటి చూపు పోయే ప్రమాదం కూడా ఉంది. ఏదైనా అంతర్గతంగా తీసుకునే ముందు తప్పనిసరిగా ఆయుర్వేద వైద్యం సలహా తీసుకోండి. చూశారుగా మన ఇంటి చుట్టుపక్కల పెరిగే జిల్లేడులో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. ప్రకృతిని కాపాడదాం, చెట్ల విలువను పెంచుదాం. ఈ సమాచారం మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మరియు మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.